మార్చ్ 23 దేవుని వాగ్దానం. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనడి. ప్రకటన 2:25. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనము క్షేమంగా ఉండి ప్రభువుని స్తుతించే ధన్యత దేవుడు మనకు దయచేసి ఉన్నారు. అందుని బట్టి ప్రభువుని నేను ఘనపరుస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాగ్దానములో బలపరచబడుతూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రకటన గ్రంథములో ప్రభువు చెప్పిన ఈ అద్భుతమైనటువంటి వాగ్దానం, నేను వచ్చు వరకు మీరు ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని గట్టిగా పట్టుకొనండి. ప్రియులారా, అలా పట్టుకునేటువంటి వారి జీవితాలకు ప్రభు ఇచ్చేటువంటి జీవ కిరీటం, ఆయన ఇచ్చే ఆశీర్వాదం. ఈరోజు చాలామంది దేవుని మీద తమ యొక్క భారాన్ని లేకపోతే బాధ్యతను వదిలిపెట్టి వీరు మాత్రం తమకు నచ్చినట్లుగా జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మొదట నీవు చేయవలసింది చేయాలి. మనము ఏ రక్షణ అయితే కలిగి ఉన్నామో, ఏ ఆత్మవరం అయితే కలిగి ఉన్నామో, ఎలాగైతే దేవునిలో బలపడి స్థిరముగా నువ్వు ఇప్పుడున్నావో, ఈ ఉన్నదానిని ప్రభు రాకడ వరకు గట్టిగా పట్టుకోవాలి. జార విడిచేటువంటి పరిస్థితులు చాలా మందిలో మనం చూస్తాం. ప్రియ విశ్వాసి, నీకు కలిగి ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని, దేవునిలో నువ్వు ఉన్న ఆత్మీయతను వదులుకోకు, గట్టిగా పట్టుకో. ప్రభు చెప్తూ ఉన్నాడు, అలా పట్టుకున్నట్లయితే, దేవునికి నువ్వు అలా అప్పగించినట్లయితే ప్రభు నీకు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆయన రాకడలో అనుగ్రహిస్తాడు. అటువంటి దీవెన ఆశీర్వాదము పొందుకోవడానికి ప్రభు తన ఆత్మ నడిపింపు బలమైనటువంటి శక్తిగా మిమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. గడిచిన కాలము మీరు తోడుగా ఉన్నారయ్యా. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. మీ ఆత్మతో నింపండి. మీ సహాయము బిడ్డలకు అనుగ్రహించండి. దేవా, వారు ఏ రక్షణ అయితే కలిగి ఉన్నారో, ఏ ఆత్మీయత అయితే కలిగి ఉన్నారో, దానిని గట్టిగా పట్టుకునే శక్తివంతులుగా బిడ్డలను ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ సహాయము నడిపింపు బిడ్డలకు నిరంతరం అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినమంతా వారితో ఉండండి, సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.